పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అలా మౌనంగా ఉండడం వల్ల మంచి ప్రయత్నం వచ్చేలా ఉందిగా. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అలా, కేసీఆర్ మౌనమే ఆయనకు ఓట్ల వాన. కొన్నిసార్లు మాట్లాడకుండా ఉంటేనే చాలా పనులు జరిగిపోతాయని నిపుణులు చెప్పే మాట. ఇదే విషయాన్ని కేసీఆర్ ఫాలో అవుతున్నారు. రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాలు వేరని అందరికీ తెలుసు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ టాప్ అని అందరికీ తెలుసు. కేసీఆర్ చక్కగా నీట్గా టాప్గా ఉంటూనే ఆయన ఎక్కడ మాట్లాడకుండా తన రాజకీయాలు తను చేస్తూ కూర్చున్నారు. ముఖ్యంగా ఆయన చేస్తున్న పనుల్లో కేవలం ఒకే ఒక్క మాట లేదని మాత్రమే తెలుస్తుంది. తర్వాత అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఆయనకు ఉందన్నమాట. ఉందనుకోండి. అందుకే ఎవరు ఎన్ని అవాకులు చౌకలు చేసినా పేర్లతో సంబంధం లేకుండా ఆయన మాత్రం నిబ్బరంగా ఉన్నారట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనమే ఆయనకు సానుభూతి తెచ్చిపెట్టేటట్లు కనిపిస్తుంది. కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్కు వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఓట్లు తెచ్చిపెట్టేవిగా మారనున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి కడియం శ్రీహరి 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. కడియం శ్రీహరి జాతిపిత వ్యాఖ్యలు మాత్రమే కాకుండా ఇంకా సెంటిమెంట్ తెలంగాణలో నడుస్తుందా అన్న కామెంట్స్ కూడా కడియానికి ఎదురుదెబ్బ తగిలేలా ఉన్నాయి. కేసీఆర్ నుంచి ఇటువంటి విమర్శలకు ఎలాంటి స్పందన రాకపోవడం కూడా ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్లస్ కానుందన్న అంశాలను వెలువడుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు నమ్ముతారు. రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కేసీఆర్ చేసిన ఉద్యమం కారణంగానే దశాబ్దాల నుంచి రాని తెలంగాణ కల సాకారమైందని ఇప్పటికే జనం విశ్వసిస్తున్నారు. కేసీఆర్ వయసుతో పాటు ఆయన రాష్ట్రం కోసం చేసిన త్యాగాలను కూడా గుర్తుంచుకోకపోతే ఎలా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు కేసీఆర్ను ఈ విషయంలో ఎవరు తప్పుపట్టారు. కాకుంటే ఆయన 10 ఏళ్ల పాటు ప్రజల్లోకి రాకపోవడం, నాటి ప్రగతి భవన్కే పరిమితం కావడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమైందని, అయినా ఎన్ని సీట్లు శాసనసభలో వచ్చాయన్న విషయం మర్చిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినా ఆయనను పార్లమెంట్ సభ్యుడిగా చేసింది. ఆ తర్వాత రాజును తొలగించి తన మంత్రివర్గంలో తీసుకుంది, ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించింది కేసీఆర్ అని మర్చిపోతే ఎలా అని కొందరు కడియం నిలదీస్తున్నారు. కడియం శ్రీహరి ఎక్కడ అధికారం ఉంటే అటు వెళ్లే నాయకుడని, అందుకే కేసీఆర్పై ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన నుంచి మౌనమే సమాధానం వస్తుందని, కాలమే అన్నిటికీ జవాబు చెప్తుందన్న భావనలో కేసీఆర్ ఉన్నారని, రేపు అధికారం కోల్పోతే తిరిగి కడియం శ్రీహరి బీఆర్ఎస్లోకి రావడానికి ఏమాత్రం వెనుకాడన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మొత్తం మీద కడియం శ్రీహరి లాంటి నేతలు కేసీఆర్పై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిదని హితవు పలుకుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.